ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం కొండమీది ప్రసంగంలోని ఒక భాగం. ఇక్కడ యేసయ్య తన శిష్యులను మరియు జనసమూహమును ఉద్దేశించి పరలోక రాజ్యం యొక్క లక్షణాల గురించి మరియు ఆయన బోధనలను అనుసరించే వారికి కలిగే బాధలు మరియు దీవెనల గురించి తెలియజేశాడు. ఇక్కడ ఇప్పుడు ఆకలి గురించిన మీరు ధన్యులు అని అన్నాడు. ధన్యులు అనే పదం ఆధ్యాత్మిక శ్రేయస్సు మరియు సంతోషకరమైన అనే భావాన్ని కలిగి ఉంది. జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఎదురైనప్పటికీ ఆయన శిష్యులకు గొప్ప ప్రతిఫలం వారి కోసం ఎదురు చూస్తుందని, వారి ప్రస్తుత కష్టాలు చివరికి దేవుని రాజ్యంలో శాశ్వతమైన ప్రతిఫలానికి దారితీస్తాయని యేసయ్య భరోసాను ఇచ్చాడు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురనే మాట వారి ప్రస్తుత బాధలు శాశ్వతంగా ఉండవని, సంతోషం మరియు సమాధానంతో నిండిన భవిష్యత్తు కోసం నిరీక్షణ ఉందని తెలియజేస్తుంది. దీన్ని బట్టి యేసు ప్రభు శిష్యులుగా ఉండేవారికి ఆకలి బాధలు ఉంటాయని, అయినప్పటికీ వారు ధన్యులేనని, ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉంటాడు గనుక ఆయన ఇచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాలకు వారు అర్హులుగా ఉంటారని అర్థం చేసుకోవచ్చు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని. ప్రియులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురని, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురని, నీ శిష్యుల ప్రస్తుత కష్టాలు చివరికి నీ రాజ్యములో శాశ్వతమైన ప్రతిఫలానికి దారితీస్తాయని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మా విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును గనుక మేము శ్రమలలో కృంగిపోక నిరీక్షణతో ముందుకు సాగేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని
మా పౌరస్థితి పరలోకమందున్నది గనుక మేము ఈ భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచక పైనున్న వాటినే వెతుకుచు నీ నిమిత్తము కనిపెట్టుకొని ఉండే వారంగా ఉండుటకు కృపచూపమని మా కన్నుల ప్రతి బాష్ప బిందువును నీవే తుడిచివేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.